హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే నాకు ఏం వద్దు పద వెళ్దాం. ఏడ్సావులే చావకు పద. పక్కనే ఫుడ్ సెక్షన్ ఉంది తినేసి వెళ్దామని యష్ ముందుకు నడిచాడు. నడుస్తున్న వాడల్లా ఆగి కోపంగా మారిపోయాడు. ఏమైంది ఆగిపోయావంటూ యష్ని చూసిన మధు ఎదురుగా శశి మహిళను చూసి షాక్ అయింది. దేవుడా! ఇప్పుడు వీడి కోపం ఎలా తట్టుకోవాలి అంటూ భయంగా యష్ని చూసింది మధు. నవ్వుతూ మరదలతో మాట్లాడుతున్న శశి ఎదురుగా ఉన్న శశిని చూడగానే షాక్ అయ్యాడు. బావా ఏంటి ఏం మాట్లాడకుండా అలా ఉన్నావ్ అంటూ శశి భుజాన్ని కదిపిన మహి ఎదురుగా ఉన్న యష్ని చూసి షాక్ అయింది. మొన్న నైట్ అతను కోప్పడిన విధానం తలుచుకోగానే మహికి ఒళ్ళంతా చెమట పడేసి శశి చేతిని గట్టిగా పట్టుకుంది. భయపడకు నేనున్నాను కదా, తను నిన్నేమనడు. కానీ నేనంటే అవన్నీ మర్చిపో. పద భోజనం చేద్దు. బావా వద్దు నాకు ఆకలిగా లేదు. ఎవరికో భయపడి ఆకలి లేదంటావేంటి? భోజనం చేసి మన ఫ్లాట్‌కి వెళ్దాం అని మహిని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పాడు శశి. మధు చెప్పండి సార్. ఈ దరిద్రం నేను చూడలేను కానీ నువ్వు భోజనం చేసి ఫాస్ట్‌గా రా. నేను కార్‌లో వెయిట్ చేస్తాను. సరే సార్ అని మధు అనగానే యష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. యష్ వెళ్ళేసరికి మహి భయం తగ్గింది. ఎందుకో మధుకి కూడా భోజనం చేయాలని అనిపించలేదు. ఇప్పుడు నేను భోజనం చేయటం సంగతి పక్కన పెడితే మహితో మాట్లాడిన యష్ చేతుల్లో నా పని అయిపోతుంది అనుకుని మధు గబగబా బయటికి వచ్చి కారెక్కింది. మధు కారెక్కటం పాపం యష్ ఆగమేఘాల మీద కారు పోనిచ్చాడు. అతను కోపంగా ఉన్నాడని మధు అతన్ని కదిలించలేదు కానీ మధు కడుపు మాత్రం ఆకలితో అలమటించిపోతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవటంతో హలో అమ్మా, నువ్వేంటే ఇంకా ఇంటికి రాలేదు? అది సార్ ఫంక్షన్‌కి తీసుకుని వచ్చారు. అమ్మా అయిపోయింది ఫంక్షన్. దారిలో ఉన్నాము. యాష్ బాబు నిన్ను ఫంక్షన్‌కి తీసుకొని వెళ్ళటమేంటి? వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానమ్మా. ఇప్పుడు ఫోన్ పెట్టేయ్ అంటూ మధు కంగారుగా ఫోన్ కట్ చేసి యష్ని చూసింది. కోపంతో ఎర్రబడిన అతని ముఖం చూసి మధు మెదలకుండా కూర్చుంది. కాసేపటికి కార్ డోర్ మధ్యలో కారు రోడ్డు మధ్యలో ఆపి స్టీరింగ్ పై తలని ఆనించాడు యాష్. ఉన్నపళంగా అతని మెదడు అంత బరువైంది. మధుకి ఏం చేయాలో అర్థం కాలేదు. సార్ నేను బానే ఉన్నాను మధు. ఎందుకు వాళ్ళని చూసి సడన్ గా మూడ్ మార్చుకున్నారు? మహీన్ చూస్తే నాకు మా అత్తయ్య గుర్తొస్తుంది మధు. ఆవిడ వల్లే కదా మా నాన్న ఆ పరిస్థితిలో ఉన్నారు అని విండో బయటికి చూస్తూ అన్నాడు. మీరు అనవసరంగా వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ప్లీజ్ ఈ టాపిక్ మాట్లాడకే. నాకు కోపం వస్తుంది. సరే పదండి ఇంటికి వెళ్దాం. సారీ మధు. ఎందుకు? ఏం లేదు అంటూ ఎస్ కాల్ స్టార్ట్ చేశాడు. తన్ని చూసి తినకుండా వచ్చేశావ్. ఎందుకు నీకంత కోపం? సరే ఆ టాపిక్ వదిలేశాను. ముందు నువ్వు కూల్గా ఉండు అని యష్ని చూసింది. మధు అతనైతే ఈ లోకంలో లేడు. ఇంకా ఏం మాట్లాడినా యష్ వినడని మధు కామ్గా కూర్చుంది. కాసేపటికి కార్ మధు ఇంటి ముందు ఆగటంతో మధు యష్ని చూసింది. అతను ఏం మాట్లాడతాడని కానీ అతను మౌనంగా ఉండేసరికి మధు కార్ దిగింది. రేపు మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చేయ్. రాను. ఈ టైంలో నన్ను ఇంకా విసిగించకు అంటే చంపి పడేస్తాను. సరే సార్ నిన్ను అంటూ మధుని కోపంగా చూసి అంతలోనే కోపం తగ్గించుకొని గుడ్ నైట్ అంటూ కార్ స్టార్ట్ చేస్తున్న యాష్ చేతిని పట్టుకుని ఎక్కడికి? ఇంకా ఎక్కడికి వెళ్తాను? ఇంటికి. భోజనం చేసి వెళ్ళండి. లేదు నువ్వు ముందు లోపలికి వెళ్ళు. అది కాదు సార్. ఏయ్ చెప్పిన మాట విను. లేదంటే చెంప పగులుతుంది అని యాష్ సీరియస్గా అనగానే మధు నవ్వుతూ కొట్టుకుంటే కొట్టుకో. ఎవరు వద్దన్నారు? నువ్వు మాత్రం భోజనం చేసే వెళ్ళు. లేదంటే నేను రేపు మధ్యాహ్నం ఆఫీస్‌కి కూడా రాను. రాకపోతే నాకేంటే శాలరీ కట్ చేస్తాను. ఆ! వద్దు ఆ పని చేయకు. కదా మూసుకొని లోపలికి వెళ్ళు. లేదంటే నాకో డౌట్ అడగనా? ఏయ్ నా మూడ్ బాలేదు వదిలేయ్ అంటూ ఎస్ కారు స్టార్ట్ చేసేసరికి మధు కోపంగా ఛ! వీడిని ఎందుకు బ్రతిమలాడుతున్నాను? వీడికసలు కనికరం అనేది కూడా లేదు. ఆడపిల్లని అలా ఫంక్షన్‌కి తీసుకొని వెళ్ళి కనీసం తిండి కూడా తిననివ్వకుండా చేశాడు. అంటే ఏమనాలి వీడిని? అందుకే వీడిని ఇడియట్ అనేది.
అనుకొని యష్ని తిట్టుకుంటూ లోపలికి వచ్చింది మధు. ఏంటి ఇంత లేటుగానా వచ్చేది? ఆ డ్రెస్ ఏంటి నువ్వేంటి అంటూ కోపంగా చూసింది సుజి. అబ్బా అమ్మా, కోపంగా చూడకే, అసలు ఏం జరిగిందంటే అని అన్ని వివరంగా చెప్పింది మధు. సార్ పిలిచారు, అందుకే వెళ్ళాను. సరే చెప్పు, ఈ డ్రెస్ ఎలా ఉందమ్మా? బాగుంది మధు, చీర తీసుకున్నావా? ఆ అమ్మా అంటూ తను తీసుకున్న చీర సుజీకి చూపించింది మధు. బాగుంది. సరే నువ్వు స్నానం చేసి పడుకో, నేను జాకెట్ కుడతాను. ఏంటి ఇప్పుడా? మరి రేపు నీకు చీర ఉంటే సరిపోతుంది. జాకెట్ వద్దా? నన్ను ప్రశ్నించడం మానేసి నువ్వు రెస్ట్ తీసుకో మధు. నాన్నెక్కడా? పడుకున్నారు మధు. సరే అమ్మా అంటూ మధు ఫ్రెష్ అయి కాటన్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది. రెస్ట్ తీసుకోమంటే బయటికి వచ్చావేంటి? నిద్ర రావటం లేదా? ఆకలిగా ఉందమ్మా. ఫంక్షన్‌కి వెళ్ళావ్, అక్కడ భోజనం చేయలేదా? నా ముఖం మా సార్ చేయమన్నారు కానీ నేనే చేయలేదు. ఎందుకు? అని సుజి అడగ్గానే ఎస్, పర్సనల్ విషయం చెప్పటం ఎందుకని మధు ఆలోచిస్తూ, అంటే ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందని నేనే భోజనం చేయను అని సార్‌తో చెప్పానమ్మా. లేట్ ఎందుకు మధు? వెళ్ళిన దానివి భోజనం చేసి రావచ్చు కదా. అయినా నీతో పాటు సార్‌ని కూడా పస్తులు పెట్టావా? ఇంకెప్పుడు అలా చేయకు, సరేనా? సరే అమ్మా అని మధు భోజనం చేస్తూ, అసలు పస్తులు పెట్టింది వాడు కదా. నిజం తెలిస్తే నన్ను కాదు సార్‌ని అంట అనుకుని మధు భోజనం చేసి తన రూమ్‌కి వచ్చింది. కాసేపు అటూ ఇటూ తిరుగుతూ బాల్కనీలో నుంచుని గోడకి చేతులు ఆనించి ఆకాశంలో ఉన్న చందమామను చూసింది. ఎస్, ట్రయల్ రూమ్‌కి రావటం, తన థ్రెడ్స్ ముడివేయటం, ఫేస్ పై పడిన కురుల్ని సరిచేయడం, ఇన్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుని తనలో తానే చిన్నగా నవ్వుకుంది మధు. అంతలోనే ఫంక్షన్‌కి వెళ్ళటం గుర్తు చేసుకుని, శశిగారు ఎస్సార్‌ని కలిసినట్టు మహికి తెలుసా? కానీ మహి మంచిదే సార్. కోపంతో మహిని చూస్తున్నారు. కానీ మహి స్థానంలో ఉండి ఆలోచిస్తే బాగుండును. అయినా ఈ మెంటలోడికి ఎప్పుడు చూసినా కోపం తప్ప ఏం వస్తుంది? భోజనం చేసి వెళ్ళమంటే పెద్ద ఫోజు కొట్టాడు. శాడిస్ట్ ఫెలో. అసలు తిన్నాడో లేదో అనుకుని ఎస్కి ఫోన్ చేసింది మధు. ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక సిటీకి దూరంగా కారాపి కార్ బానెట్ పై పడుకొని ఆకాశంలో ఉన్న చందమామను చూస్తున్నాడు యష్. అతని కంట్లో తడి, డబ్బు, అందం, స్టేటస్ అన్నీ ఉన్నాయి. కానీ తల్లి ప్రేమ, మనశ్శాంతి అనేవి అతనికి దూరంగానే ఉన్నాయి. ఆలోచనలతో సతమతమవుతున్న యష్కి ఫోన్ వైబ్రేట్ అవ్వటంతో లిఫ్ట్ చేశాడు. హలో హలో, ఎవరు? వీడు నా వాయిస్ కూడా మర్చిపోయాడా అనుకుని నేను ఇడియట్‌ని. ఛీ ఇడియట్ కాదు, మధుని. నువ్వేంటి నాకు ఫోన్ చేశావ్? భోజనం చేశావా? అది అడగటానికే ఫోన్ చేశావా? అవును, తిను అంటే కోపంగా చూసి వెళ్ళిపోయావ్. భోజనం చేసి వెళ్తే నీ సొమ్ము ఏమన్నా పోతుందా? ఏ ఇడియట్, అసలే మూడాఫ్‌లో ఉన్నాను. ఇంక చిరాకు రప్పించకు. ఎందుకు చిరాకు? అయినా నీకెన్నిసార్లు చెప్పాను కోపం తగ్గించుకో అని? అసలు నా మాట వినవా? నీ మాట నేనెందుకు వినాలి? ఆ మాటకి మధు సైలెంట్ అయిపోయింది. కామ్‌గా ఫోన్ కట్ చేసి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలింది. ఎందుకో యష్ అన్న మాటకి ఆమెకి బాధగానే అనిపించింది. ఆలోచిస్తూ లోపలికి వచ్చి బెడ్ మీద పడుకుంది. మధు ఫోన్ కట్ చేయగానే మనోడికి ఖాళీ. వెంటనే మధుకి ఫోన్ చేశాడు. యష్ ఫోన్ చేస్తున్నా మధు లిఫ్ట్ చేయలేదు. అలా 3 సార్లు యష్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి యష్ కి ఎక్కడలేని తిక్క వచ్చింది. ఫోన్ కానీ లిఫ్ట్ చేయలేదంటే నైట్ టైం చేసే వర్క్ నీతో చేయాల్సి వస్తుంది, అర్థమైందా? మెసేజ్ టైప్ చేసి ఆమెకి పంపాడు. మెసేజ్ చూసిన మధు వెంటనే పడుకున్నదల్లా పైకి లేచి ఎస్కి ఫోన్ చేసింది. ఏంటి డ్రామాలాడుతున్నావ్? ఫోన్ లిఫ్ట్ చేయటానికి ఏ మాయరోగం? నాకు ఎటువంటి మాయరోగం లేదు. అవునా అంటూ యష్ సైలెంట్ అయ్యేసరికి నువ్వు మాట్లాడే మాటలకి కోపం వస్తుంది. ఏం చేయను? ఎందుకు తన మీద కోపం నా మీద చూపిస్తున్నావ్ చెప్పు? కదా, విషయం అంతటితో మర్చిపోమని. అయినా అదే ఆలోచిస్తూ ఎక్కువ స్ట్రెస్ అవుతూ నిన్ను నువ్వు బాధపెట్టుకుంటున్నావ్ ఎందుకు? మధు, ఆపు. మాట్లాడావంటే ఊరుకోను. అస్సలు
ఇంటికన్నా వెళ్ళావా? లేదు. నీకేమన్నా పిచ్చా? కోపంగానే కసిరింది మధు. ఏ ఇడియట్! నేను కాదు ఇడియట్. నువ్వు ఇడియట్వి. ఎంతసేపని బయట ఉంటావ్? ఇంటికి వెళ్ళు. యష్! చిన్ను కోసం అయినా ఆలోచించావా? వాడు పడుకున్నాడు మధూ! వాడు పడుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళవా? వెళ్తాను. వెళ్ళు. వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్. మధూ! ఏంటి? భోజనం చేశావా? ఏ మధూ! తిన్నావా? ఇప్పుడే చేశాను. ఏమైందే? ఇప్పటివరకు నా మీద అరిచావ్ కదా! సడన్ గా ఎందుకు డల్ గా మాట్లాడుతున్నావ్? మరి ఇంకెలా మాట్లాడాలి? ఈ టైం వరకు తినకుండా మీరు ఇంకా బయటే ఉన్నారంటే దాని అర్థం ఏంటి? మర్చిపోయాను ఆ విషయం. వెళ్తాను ఇంటికి. సరే ఉంటాను. మాట్లాడవే. నువ్వు ఫోన్ పెట్టేయకు. ఏదోలా ఉంటుంది. ఏం మాట్లాడను. ఒక విషయం చెప్తాను. వింటావా? ఏంటి? మహీతో కోపంగా కాకుండా నార్మల్ గా బిహేవ్ చేయొచ్చు కదా! ఉన్నావా? అర్థమైంది. ఈ విషయం మాట్లాడాను ఇంకా. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. హ్మ్. రేపు నువ్వు ఆఫీస్‌కొచ్చేయి. ఆ! సరే అంటూ మధు ఫోన్ కట్ చేసేసరికి యష్ మధు మాటలు తలుచుకుని ఆలోచిస్తూ కాల్ స్టార్ట్ చేశాడు. ఫోన్ కట్ చేసిన మధు యష్ మాటలు తలుచుకుని బెడ్ మీద కూర్చుంది.